ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్గా కాంపల్లి శంకర్ను నియమిస్తూ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో కాంపల్లి శంకర్ బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇదే కళాశాలలో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శంకర్కు ఈ పోస్టు వరించడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న మధ్యాహ్నమే మల్టీ జోన్ 2 ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. నిన్న ఏదైతే కమిషనర్ ఛాంబర్లో డిస్కషన్ చేసి శ్రీ దేవసేన గారి ఛాంబర్లో జాయింట్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ మాట్లాడి నిన్న రాత్రే నాకు వ్యక్తిగతంగా ఆర్డర్ ఇచ్చి, మీరు చేయాల్సింది శంకర్ గారు ఏంటంటే ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు క్లాసులు అనేవి నిర్వహించడం జరిగి విద్యార్థులతోని రివ్యూ అనేది నిర్వహించి అక్కడ ఉన్నటువంటి టీచర్లలో మనస్పర్ధలు రాకుండా వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఎవరికి కూడా నష్టం జరగకుండా కళాశాలను నడపండి. మిగతా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కూడా ఏమి మీకు ఇబ్బంది పడవు. దానికి సంబంధించినటువంటి పద్ధతులు, టర్మ్స్ అండ్ కండిషన్స్, గైడ్లైన్స్ కూడా ఈ సంవత్సరం మేము విడుదల చేస్తున్నాము. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు కొనసాగండి. మా వంతు సహకారము పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయం ఇవ్వడంతో నేను తీసుకోవడానికి నిర్ణయం తీసుకుని. ఇంకొకటి ఏంటంటే ఒక భయం ఏంటంటే నాట్ బిల్లింగ్ అనేది ఒక సందర్భంలో ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ లాగా ప్రాతిపదిక జరిగింది కాబట్టి నాది కుటుంబం, సామాజిక బాధ్యత మరియు దైవ సంకల్ప దినంలో నేను బిల్ల పుట్టి కొనసాగుతున్నటువంటి క్రమంలో నేను బిల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదినైనా కూడా ఈ ఉద్యోగానికి విధేయుడిగా ఉన్నా కాబట్టి కాదు అనేది, లేదు అనేది, నిస్సహాయం అనేది ఎప్పటికీ నేను మరణించే వరకు నాలో ఉండదు. కాబట్టి నేను అవును చేస్తా అనే ముందు పదంలో వెళ్తాను. అది ఎంతటిదైనా ఏదైనా కూడా దాన్ని ఛేదించి తీరుతాను. దేనైనా శోధించి సాధించగలటువంటి ధీరమును నాలో భగవంతుడు, నా తల్లిదండ్రులు, నా గురువులు ఇచ్చినారు. కాబట్టి మనమందరం ఒకటే. కాబట్టి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుతో ఈ కొరియర్ వ్యవస్థ అనేది నిన్నటితోనే పూర్తయింది. నిన్నటి వరకు ఏమైనా ఉన్నా కానీ మనం అందరం మార్చుకున్నాం. నాతో సహా నేను కూడా ఏదైనా ఉంటే నేను మార్చుకుంటా. నాలో ఏదైనా లోపం ఉన్నట్లయితే నాకే డైరెక్ట్ చెప్పాను, పక్క వాళ్ళకి అవసరం లేదు. నేను ఒక బంధువులు, నీ సోదరిని, మీతో ఉన్నటువంటి ప్రాథమిక ఉద్యోగిగా వచ్చినట్టు ఏదో గెస్ట్ ఫ్యాకల్టీ అని. ఇంకొకటి చంద్రశేఖర్ పేరు, మిగతా వాళ్ళది ఊరు. నేను ఇప్పుడే మీకు గవర్నమెంట్ కమిషనర్ గారు మీకు ఫోన్ కలుపుతాను, మీరు వినండి. మేడం గారు ఏం చెప్తారో నేను ఆస్ట్రీకర్ పెట్టి మాట్లాడతా. అతడు మంచివాడు, అతడు ఏదో పేరు చెప్పి ఆయనను హైప్ తీసుకెళ్ళి మిగతా వాళ్ళు తప్పించుకోవడము, పేపర్ వాళ్ళకి ఫోన్ చేయడము, వాళ్ళని ఎంక్వైరీ చేయడం, వాళ్ళు ఈ వార్త ఎవరు పంపారు అని వాళ్ళని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయనకి చెప్పి ఆయన మళ్ళీ కమిషనర్ రెడ్డి చెప్పడం. దయచేసి ఇవన్నీ బంద్ చేసుకుంటారు. చంద్రశేఖర్ ప్రాబ్లం కాదు, శంకర్ ప్రాబ్లం కాదు, గోపాల్ సార్ ప్రాబ్లం కాదు. ప్రతి ఒక్కరు కూడా నిద్రలు పోకుండా అందరూ తన నరాలను నొప్పించుకొని ఉద్యోగం చేసేళ్ళు. ఏకాంబరం సార్ అయితే ఎంత స్ట్రెస్తో పనిచేసిందంటే చాలా స్ట్రెస్తో 40 రోజులు ఫ్యామిలీ ప్రాబ్లం, అక్కడ పేరెంట్స్ ప్రాబ్లం అయినా కూడా అక్కడ ప్రాబ్లం పెట్టుకుని హాస్పిటల్ నుంచి పొద్దుగల మంచిగా ట్రైన్ విధులు నిర్వహించినా కూడా గుర్తింపు ఏం లేదు. పక్క వాళ్ళతో మాటలు పడడం, ఎవరేం చెప్తారో తెలియదు. నా మీద ఏం చెప్పిలో కూడా నేనేమన్నా అన్నట్లయితే, ఒకవేళ 100% అన్నట్లయితే మీరు అందరూ నన్ను క్షమించండి. ఎందుకంటే ఇప్పుడు మనందరం ఒక ఫ్యామిలీ లెక్క, ఒక కుటుంబం లెక్క. నాకైతే ఎటువంటి రైట్స్ ఉన్నాయో మీ అందరికి కూడా ఈ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మనది కాలేజీ, నా ఒక్కరి కోసం కాదు. మనం ఒక నిర్వహించడానికి ఒక నిర్వాహకుడు కాదు, ఒక అబ్జర్వర్గా, అంటే ఒక ఇన్ఛార్జ్, అంటే ఫుల్ అడిషనల్ చార్జ్ ఆర్థిక వ్యవహారాలకు కానీ, టీచర్గా, ఉపాధ్యాయునిగా, కాంట్రాక్ట్ అయినా, టెంపరీ అయినా, రెగ్యులర్ అయినా, గెస్ట్ అయినా, పోస్ట్ ఈజ్ పోస్ట్, బాధ్యత అనేది బాధ్యత. కాబట్టి మనం కలిసి పని చేస్తున్నాం. అదేవిధంగా ఒకటి ఏంటంటే ముఖ్యంగా కళాశాలలో ఏదైనా ఉన్నట్లయితే మన కమిటీస్ నిర్ణయించుకొని ఆ కమిటీస్ ప్రకారంగా కాలేజీ వెల్ఫేర్ని దృష్టిలో ఉంచుకొని మనందరం పనిచేద్దాం. ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మీకు ఏది నచ్చినా, మీకు ప్రావీణ్యం ఉన్న దాంట్లో మీరు తీసుకొని మీరు దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. నాకు ఇది రాదు అంటే మ్యాక్సిమం రాదు అని ఎవరు అనద్దు, అందరు చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలి. ఇంకా కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీ ఫుల్లీ క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీగా బాధ్యతలు నిర్వహించాలి, టైం స్పెండ్ చేయాలి. ఎవరైతే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాలేజీకి ఉన్నటువంటి ఆఫీసుకు కానీ, కళాశాలకు కానీ టైం స్పెండ్ చేసి మీ యొక్క బాధ్యతలు అనేది నిర్వహిస్తే దానికి సంబంధించినటువంటి మీకేమైనా వచ్చేది ఉంటే పూర్తి స్థాయిలో మీకు ఆ రెమ్యునరేషన్ అనేది జస్టిఫికేషన్ చేయడం జరుగుతుంది.
ఎటువంటి ఫైనాన్షియల్ అవాంతరాలు కానీ ఫైనాన్షియల్ యొక్క గుడ్పుటాన్ని కానీ ఫైనాన్షియల్గా తప్పుడు సమాచారం కానీ దయచేసి ఎటువంటి తావు ఇవ్వము. తర్వాత మీరు కూడా ఇవ్వకండి. దుష్ప్రచారం అనేది మంగళం చెప్పండి. మీకు ఏదైనా ఉంటే జెన్యున్గా అనేది మనం చేద్దాం. లోపల ఒకటి బయట ఒకటి ఉన్నదంటే ఏదైనా కూడా ఓపెన్ నిర్ణయం తీసుకొని రిజల్యూషన్ ప్రకారంగా తీర్మానం చేసి బిల్ రిసిప్ట్ అయ్యి అప్రూవల్ అయిన తర్వాత ఏదైనా చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఒక గొప్ప అవకాశం ఏంటంటే మనకి సూపరింటెండెంట్ గారు మనకు ఫుల్ టైం, నాకైతే ఏం తెలియదు, నాకు అందులో ఎటువంటి కూడా అనుభవం లేదు. ఏదైనా కూడా సార్ మీ యొక్క గైడెన్స్లు నేను మీకు చెప్పడం కాదు, మీరు నాకే చెప్పాలి. గోపాల్ సార్ రిటైర్డ్ అయినాక కూడా పూర్తి స్థాయి టైం అనేది కాలేజీకి ఇవ్వాలి, గైడెన్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే వెంకన్న సారు కొన్ని సందర్భాలని తప్పు చేసిన తొందరపడ్డా కూడా నన్ను మందలించి నెంబర్ పెట్టి నన్ను అక్కడ పగ్గాలు పెట్టి ఆపి కూడా దాన్ని తప్పైనా, ఎందుకంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ల విషయంలో బెనిఫిట్ చేసి మన దాన్ని న్యాయంగా చేసిండు. దానికి వెంకన్న సార్కు ధన్యవాదాలు. లింగన్న సార్ కూడా నేనున్నా అంటూ ఏదో అందరికంటే ఎక్కువ నా కోసం ట్రై చేసి ఏమైంది ఇంకా ఏమైంది అని నీకే అంటే మనం ఎవరి ముందుకో పోయి చేతులు కట్టుకుని నిలబడడం కంటే మనం ఉండాలనే సంకల్పంతో బాగా కష్టపడ్డాడు. అందరితో కూడా సహకరించి పని తన స్థాయిలో సీసీ కూడా కరెస్పాండెంట్ చేసి తెలుసుకొని మీకే వస్తుందని చెప్పి ఆ విధంగా లింగన్న సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ మనందరం ఒకటే, మీకు నచ్చిన ప్రావీణ్యాన్ని ప్రతిభను కనబరచండి. వాళ్ళు రెండే అంశాలు చెప్పిండ్రు. టైమింగ్స్ క్లాసెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, మీరు పర్యవేక్షణ చేయాలి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లతో దాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మనం పేపర్లలో బాగా షైనింగ్ అయితే ఆ పేపర్లలో కంటే మన నైపుణ్యత మనము పిల్లలకి ఇచ్చేటువంటి ఈ పిల్లలు కూడా డిగ్రీ లాస్ట్ స్టేజ్ ఏ ఒక్క ఇన్నోవేటివ్ చేసినా కానీ పేపర్ల కోసం పూజల కోసం కాదు, 10 మంది ఉన్న మీరు ఏదో పెద్ద షో ఫైడ్ చేయడం